11:55 మాకు 100 డయల్ కాల్ వచ్చిందండి. ఆ కాల్ విషయ సారాంశం ఏంటంటే మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఐడియల్ లేక్లో ఒక పాప దూకింది అని చెప్పేసి 100 కాల్ వచ్చింది. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండి మా ఉమెన్ ఎస్ఐ దీక్షిత మరియు ఎస్ఐ చంద్రశేఖర్ ఇద్దరు కూడా కలిపి ఆ ఏరియాలో ఉన్న పెట్రోల్ కట్టు మొబైల్ డ్రైవర్ వెంకటప్ప ముగ్గురు కలిసి ఐడియల్ ట్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూడంగానే ఆ ఐడియల్ చెరువు మధ్యలో ఒక పాప నిలబడి కనిపిస్తూ ఉంది. ఆమెను ఎంత పిలిచినా ఒడ్డుకు రావటం లేదు. ఇంకా ఆమె ఎంత పిలిచినా రావట్లేదు ఉద్దేశంతో ఆమె ఏదో సూసైడ్ చేసి కూడా వెళ్ళింది అనిపించేసి వీళ్ళే ధైర్యం చేసి అందరూ కూడా దిగేసేసి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు మా ఎస్ఐలందరూ కూడా. ఎందుకంటే ఆ చెరువులో ఎక్కువ మడ్డు ఉందండి, దానివల్ల నవ్వటానికి కూడా రావటం లేదు. అలాంటి సిచ్యువేషన్లో అమనేశ్ గారు ఎంతో ధైర్యం చేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ పాపని రక్షించి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే క్రమంలో మా ఎస్ఐ చంద్రశేఖర్ కాలు కూడా కొంచెం గాయాలవడం జరిగింది, ఆ పక్కన ఉన్న బాటిల్స్ కోసుకోవటం వల్ల. కాబట్టి అప్పుడు అందరినీ కూడా ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చినాక ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయికి ఎందుకు అని చేసి మనం అడిగితే ఆ అమ్మాయికి కొంచెం మెంటల్గా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంది, వివరంగా చెప్పలేకపోతుంది. ప్రజెంట్గా ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ మేనమామ వచ్చారు, వాళ్ళ మేనమామ పాపను హ్యాండ్ ఓవర్ చేసినాము. తదుపరి మా ఉన్నతాధికారులందరూ కూడా మా సిబ్బందిని ఎంతో ప్రశంసించడం జరిగింది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి చెరువులో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేసే వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి చెరువులో ఎటువంటి గాజు పదార్థాలు కానీ, ఎటువంటి ఐరన్ రాడ్స్ కానీ, ఎట్లాంటి సీకులు కానీ ఏమి వేయొద్దు అని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వేస్తే వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఈ ప్రజలందరికీ కూడా ఎవరైనా అట్లా అనవసరంగా కూడా ఇట్లా తన యొక్క ప్రాణాలని హరించుకోవడం మంచిది కాదు. వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు 100 డయల్ కాల్ చేయొచ్చు. లేదంటే మన పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని దానికి సొల్యూషన్ మార్గాలు చెప్పడం జరుగుతుంది. కుకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.